సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ రైడర్ 125 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో టీవీఎస్ రైడర్ 125 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు 125cc సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్టయితే. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి చేంజెస్ అనేవి తీసుకొచ్చారో, దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ గురించి కంప్లీట్గా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, హెరిటేజ్ మనకి ఆల్ న్యూ టీవీఎస్ రైడర్ 125 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ యొక్క కంప్లీట్ 360 వ్యూ అయితే చూపిస్తాను. 360 వ్యూ చూసిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అన్ని మనం 1 by 1 అయితే మాట్లాడుకుందాం. సో 360 వ్యూలో మనకి బైక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు మనకి. సో బైక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది 2070 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ సరికి 785 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 mm ఉంటే సరిపోతుంది. సో దీంట్లో మనకి 180 mm ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్ట్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 123 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఏమీ లేదు. నాకైతే కొంచెం లైట్ వెయిట్గా అనిపించింది బైక్ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 124.8cc సింగిల్ సిలిండర్ 4-stroke 3-valve BS6 phased కంప్లైంట్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 11.2 PS at 7500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ సరికి 11.2 Nm at 6000 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 30 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5-step అడ్జస్టబుల్ గ్యాస్ చార్జెడ్ మోనోషాక్ అబ్జర్వర్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 240 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి పెడల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెడల్ డిస్క్ బ్రేక్ లో హీట్ అనేది కొంచెం త్వరగా అయితే రెడ్యూస్ అయితే అవుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి CBS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది అప్లై చేసినట్టు కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి అప్లై అయ్యి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో మనకి ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 80/100 17-inch ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 100/90 17-inch ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ తో మనకి బ్యాక్ సైడ్ టైర్ అయితే రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంటుంది. అలాగే సెంటర్ స్టాండ్ రెండు కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ కూడా మనకి స్మూత్ గానే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫాలోబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో రెండు కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సారీ గార్డు ప్లస్ స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ రెండు కూడా మనకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎవ్రీ 500 నుంచి 600 కిలోమీటర్స్ మధ్యలో మనం ఒకసారి చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చైన్ లూప్ అంటే ఖచ్చితంగా మనం చైన్ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ వచ్చేసరికి 780 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.2 5.3 కన్నా అబవ్ హైట్ ఉంటే ఈజీగా మీకు ఈ బైక్ అనేది అందుతుందని చెప్పొచ్చు. నేనైతే 5.8 హైట్ అయితే ఉంటాను. సో నాకు చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. సో సీట్ హైట్ కూడా మనకి చాలా తక్కువ ఉండడం వల్ల సో 5.2 అండ్ 5.3 కన్నా అబవ్ హైట్ ఉంటే ఈజీగా దీన్ని మీరు మేనేజ్ అయితే చేయగలరు. అండ్ నెక్స్ట్ సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మనకి స్ప్లిట్ సీట్ తో రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి సింగిల్ సీట్ వేరియంట్ కూడా అయితే ఉంది. మీరు కావాలనుకుంటే సింగిల్ సీట్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు. సో సింగిల్ సీట్ వేరియంట్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ వేరియంట్ ఉంటుంది. అలాగే మనకి ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఉంటుంది. అలాగే మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అంటే బ్లూటూత్ వేరియంట్ ఇలా మనకి 4 వేరియంట్స్ అయితే మనకి మార్కెట్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మనకి స్ప్లిట్ సీట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క క్వశ్చన్ కూడా మనకి బాగుందని చెప్పొచ్చు. అలాగే మనకి సీట్ యొక్క లెంత్ అండ్ విడ్త్ అనేది మనకి పొడవుగా వెడల్పుగా ఉండడం వల్ల బోత్ ఫ్యామిలీస్ అండ్ యూత్ కి కూడా రికమెండ్ చేయదగ్గ బైక్ అని చెప్పొచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ క్లోజ్డ్ గ్రాబ్ రైల్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు మనకి చాలా సింపుల్ గా అయితే ఉంది. సో ఇక్కడ మనకి స్మార్ట్
X కనెక్ట్ అని చెప్పేసి రాస్తారు. అలాగే ఇక్కడ మనకి టీవీఎస్ లోగో హార్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో మనకి బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ కానీ లేకపోతే ఐరన్ మ్యాన్ ఎడిషన్ కానీ ఇవైతే ఉంటాయి. సో దాంట్లో మనకి కంప్లీట్ గా డిజైన్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు డిజైన్ అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇది కంప్లీట్ గా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ తో మనకి ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ మనకి 10 లీటర్స్ కి మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ట్యాంక్ పైన మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని వల్ల మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మనం సింపుల్ గా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఒక 55 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ ట్యూబ్లర్ మెటల్ హ్యాండిల్ బార్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మరీ అంత మనం బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి మనం ఈ బైక్ అనేది సింపుల్ గా అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంది. అలాగే హై బీ లో బీమ్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఐ బటన్ కనిపిస్తుంది కదా. సో ఇది మనకి వాయిస్ కమాండ్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది కాబట్టి సో మీరు వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి ఈ ఐ బటన్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే కింద చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి హార్న్ అయితే ఉంది. సో హార్న్ యొక్క లౌడ్నెస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఎకో ఆన్ పవర్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఎకో మోడ్ లో డ్రైవ్ చేసినట్టయితే కనుక మనకి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మైలేజ్ కూడా మనకి ఎక్కువ అయితే వస్తుంది. ఒకవేళ మీరు పవర్ మోడ్ లో డ్రైవ్ చేసినట్టయితే కనుక మీకు హై అండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. సో అక్కడ మనకి మైలేజ్ కూడా మనకి కొంచెం తక్కువ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం షిఫ్ట్ అయినప్పుడు కూడా మనకి కన్సోల్ లో కూడా మనకి కలర్ అనేది మారుతుంది అనమాట. సో మీరు ఎక్కువ మోడ్ లో డ్రైవ్ చేస్తే అంటే మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. పవర్ మోడ్ లో డ్రైవ్ చేస్తే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ లో అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఒక మెనూ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మెనూ బటన్ మీద ఆపరేట్ చేసి మనం కన్సోల్ లో ఉండే ఫీచర్స్ అనేవి మనం ఇక్కడ ట్రిప్ బి అలాంటివి మనం ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో మనకి తీసుకురాలేదని చెప్పొచ్చు. సో కిక్ రోడ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ దీంట్లో మనకి ఇంటెలిగో టెక్నాలజీతో మనకి రావడం వల్ల సో కిక్ రోడ్ అనేది మనకి దీంట్లో అయితే రిమూవ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ చూడొచ్చు. కంప్లీట్ గా చాలా యూనిక్ గా తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే డిఆర్ఎస్ యొక్క డిజైన్ చూడొచ్చు. చాలా అంటే చాలా యూనిక్ గా మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి కంప్లీట్ గా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి ఆఫర్ అయితే చేయడం జరిగింది. అలాగే టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు. మనకి కంప్లీట్ గా టైల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడి తోనే ఆఫర్ చేస్తున్నారు. సో టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం కొత్తగా మనకి తీసుకురావడం జరిగింది. అలాగే కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది సింపుల్ గా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మనకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ బైక్ లో కనుక చూసుకుంటే. సో టీవీఎస్ ఐక్యూబ్ లో ఏదైతే మనకి కన్సోల్ కనిపిస్తుందో అదే కన్సోల్ మనకి ఈ టీవీఎస్ రైడర్ 125 లో కూడా మనకి తీసుకురావడం అయితే జరిగింది. సో చూడొచ్చు మనకి కంప్లీట్ గా 5" TFT డిస్ప్లే మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ఆర్పిఎం కానీ లేకపోతే ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ లో బ్యాటరీ ఇండికేటర్ కానీ సో ఇలా అన్ని కూడా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఇంటిగ్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్ లో మనకి టీవీఎస్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఈ బైక్ కి కనెక్ట్ చేసినట్లయితే కనుక మీకు వచ్చి కాల్స్ కానీ SMS కానీ అన్ని కూడా మనకి కన్సోల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే తీసుకురావడం జరిగింది. సో అలాగే మనకి వాయిస్ కమాండ్స్ కూడా మనం దీనిలో ఇవ్వచ్చు అనమాట. సో వాయిస్ కమాండ్స్ ఇచ్చి కూడా మనం దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో చాలా యూనిక్ గా మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. లైటింగ్ డిపార్ట్మెంట్ లో కానీ లేకపోతే కన్సోల్ డిపార్ట్మెంట్ లో కానీ సో ఇలా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఇంటిగ్రేట్ చేశారని చెప్పొచ్చు. అందుకే దీన్ని 120cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 100+ అనేది మనం ఈజీగా అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు. ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. సో 100+ దాటిన తర్వాత ఏ 125cc సెగ్మెంట్ లో అయినా సరే ఖచ్చితంగా మనం వైబ్రేషన్స్ అనేవి లిటిల్ బిట్ అయితే మనం నోటీస్ అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ వేరియంట్ లో మనకి 4 కలర్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి బ్లాక్ కలర్ అండ్ ఇంకొకటి ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్ అండ్ ఫోర్త్ది రెడ్ కలర్. 4 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. సో ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం.
ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,06,902 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,31,000 రూపీస్ అనేది అమలాపురం టీవీఎస్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 25,000 అండ్ అబౌవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు ఫైనాన్స్ అయితే చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ అయితే కాదు, మీరుండే ఏరియాని బట్టి మారుతుంది. అలాగే డే బై డే కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ రైడర్ 125 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అని మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.